దివ్య దృష్టి 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న మూవీ సన్నెక్స్లో డైరెక్ట్గా స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే జస్ట్ బిలో యావరేజ్ అనిపించిందండి. స్టోరీలోకి వెళ్తే ట్విన్ సిస్టర్స్ అయిన దివ్య భవ్య అలియాస్ ఇషా చావ్లా తన చెల్లెలు భవ్య స్టార్టింగ్ లోని సూసైడ్ చేసుకుంటుంది. తన చెల్లెలది సూసైడ్ కాదు హత్య అని తెలుసుకున్న దివ్య తన చెల్లెల్ని చంపింది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో తను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నది అనేది మిగతా స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ అందులో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. స్టోరీ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బోరింగ్ గానే అనిపించింది. స్టార్టింగ్ పర్వాలేదు అనిపించినా వెళ్లే కొద్దీ చాలా బోరింగ్ గా ల్యాగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ బెటర్ అనే చెప్పాలి. ముఖ్యంగా లాస్ట్ 30 to 40 minutes లో వచ్చే ఇంట్రెస్టింగ్ సీన్స్ తో మూవీ కొంచెం హైలైట్ అయిందనే చెప్పాలి. ఆ 40 minutes కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటుంది. సునీల్ గారితో వచ్చే ప్రతి సీను కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అది కూడా లాజిక్స్ ని పట్టించుకోకుండా చూస్తేనే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇషా చావ్లా అండ్ సునీల్ గారు ఇద్దరు పర్లేదు అనిపిస్తారు. మిగతా వాళ్ళు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇషా చావ్లా గారి తప్ప మిగతా వాళ్ళ డబ్బింగ్ కూడా అంతగా ఏం బాగోలేదు. స్క్రీన్ ప్లే అయితే చాలా క్లమ్జీగానే ఉంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ పరంగా ఫెయిల్ అయ్యింది. లాస్ట్ 40 minutes కోసం ఒకసారి అయితే చూడొచ్చు. అది కూడా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి మాత్రమే. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అక్కడక్కడ రొమాన్స్ ఉంటుంది, అది పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. స్కిప్ చేసి అయితే చూడండి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.